హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి బెల్ట్ వాడితే బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందా అనే దానికి సంబంధించి వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరుగుతూ ఉంటారండి. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు చాలామంది బెల్ట్ వాడుతూ ఉంటారు. దీంతో నిజంగానే బరువు తగ్గుతారా అనేది వీడియోలో చూద్దామండి. ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇది డెలివరీ అయ్యేంత వరకు ఉంటుందండి. డెలివరీ తర్వాత కూడా బెల్లీ అయితే ఉంటుంది. దీనిని పోగొట్టుకునేందుకు వాళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్ని కావండి. ఎక్సర్సైజెస్, డైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది బెల్ట్ అనమాట. బెల్ట్ పెట్టుకుంటే బెల్లీ తగ్గుతుందా అనేది తెలుసుకుందామండి. బెల్లీ ఫ్యాట్‌ని పోగొట్టుకోవడానికి మహిళలే కాదండి, మగవారు కూడా చాలా బాగా ట్రై చేస్తారు. అయితే డెలివరీ తర్వాత వచ్చే బెల్లీని పోగొట్టుకునేందుకు మహిళలు బెల్ట్‌ని వాడతారు. దీని గురించి కొంతమంది గైనకాలజిస్ట్స్ ఓ విషయం అయితే చెప్తున్నారండి. అదేందో తెలుసుకుందాం ఇప్పుడు. నార్మల్ డెలివరీ కానీ, లేకపోతే సిజేరియన్ అయినా కానీ, ఏదైనా సరే డెలివరీ తర్వాత బెల్లీ పెరుగుతుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు బెల్ట్ వాడితే రిజల్ట్ ఉంటుందా అంటే లేదు అనే చెప్తున్నారండి నిపుణులైతే. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు బెల్ట్ ఎలాంటి ప్రభావం చూపదనైతే చెప్తున్నారండి. కానీ బెల్లీని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ అయితే సూచిస్తున్నారనమాట. అవైతే చూద్దామండి. డెలివరీ తర్వాత వాడే అబ్డోమినల్ బెల్ట్స్ బెల్లీ తగ్గుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలైతే లేవండి. అయితే నిపుణుల ప్రకారం దీన్ని వాడటం వల్ల అవి పోషణని మెరుగ్గా ఉంచి వెన్నునొప్పిని తగ్గిస్తాయి. డెలివరీ తర్వాత పొట్ట కండరాలకు సపోర్ట్‌నైతే ఇస్తాయన్నమాట. బెల్లీ తగ్గేందుకు కొన్ని మార్గాలనైతే సూచిస్తున్నారండి. పుట్టిన బిడ్డకు పాలు పట్టడం వల్ల క్యాలరీస్ బర్న్ చేస్తాయి. దీంతో గర్భాశయాన్ని తగ్గించే హార్మోన్స్‌ని విడుదల చేస్తాయి. మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకోవాలండి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీకి అవసరమైనటువంటి పోషకాలైతే అందుతాయి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల కూడా టాక్సిన్స్‌ని బయటకు పంపించొచ్చండి. దీనివల్ల బెల్లీ తగ్గి బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందనమాట. అలాగే చూద్దామండి ఇంకొకటి కూడా. బరువు తగ్గేందుకు మంచి నిద్ర కూడా చాలా ముఖ్యమనమాట. దీనివల్ల ఒత్తిడి తగ్గి బెల్లీ తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏం ఆలోచించకుండా హాయిగా చెప్పాలంటే చిన్నపిల్లలా పడుకోవచ్చు. అలాగే మరొకటి కూడా చూద్దామండి. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం వల్ల కూడా జీవక్రియ పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. బాడీ మెల్లగా కోలుకుంటుంది. క్రమంగా ఎక్కువగా వర్కౌట్ చేయడంతో మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరొకటి కూడా చూద్దామండి. ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయటం వల్ల ఒత్తిడి తగ్గొచ్చు. అయితే డెలివరీ తర్వాత బాడీ సెన్సిటివ్‌గా ఉంటుంది. ఏది మొదలుపెట్టాలి అన్నా గానీ ముందుగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటం ముఖ్యం అన్నమాట. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.